ఓజీ సినిమాలో అకిరానందన్ క్యారెక్టర్ ఉంది. ఖచ్చితంగా అకిరానందన్ టాలీవుడ్ ఎంట్రీ ఈ సినిమాతోని ఇవ్వబోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది? నిజంగానే అకిరానందన్ ఈ సినిమాలో కనిపిస్తున్నాడా అని చెప్పేసి అనుకుంటున్న క్రమంలోనే రీసెంట్‌గా 'ఫైర్ స్టార్మ్' సాంగ్ అనేది ఈ సినిమా నుంచి వచ్చింది. ఫస్ట్ సింగిల్. మరి ఆ సాంగ్‌లో చూసుకుంటే ఏదో ఒక మూలన అకిరానందన్ కనిపిస్తున్నాడని చెప్పేసి చాలామంది కూడా మాట్లాడుకుంటున్నారు. అంటే ఆ సాంగ్‌లో అంత క్లారిటీగా కనిపించట్లేదు కానీ ఆ వ్యక్తి మాత్రం ఖచ్చితంగా అకిరానందనే అని చెప్పేసి చాలామంది నమ్ముతూ ఉన్నారు. కాకపోతే అదంతా కూడా నిజమేనా? ఆ వ్యక్తి నిజంగా అకిరానందనేనా? ఇందులో ఎంతవరకు క్లారిటీ ఉంది అని దాని గురించి మనం ఆలోచిస్తే ముఖ్యంగా ఓజీ సినిమాలో జపాన్ నటుడు కజూకి కనిపిస్తున్నారు. ఈయన ఒక మంచి కీలకమైన పాత్ర ఈ సినిమాలో పోషిస్తున్నారు. సో మరి కజూకి గారు అక్కడ జపాన్లో చాలా ఎంత వరల్డ్ వైడ్గా ఫేమస్ అయినటువంటి చిత్రాల్లో కూడా మంచి మంచి క్యారెక్టర్లు చేసిన వ్యక్తి. ఇక్కడ మనందరికీ కూడా తెలుసు ఈ సాంగ్లో ఏదైతే మనకు 'ఫైర్ స్టార్మ్' సాంగ్ ఉందో ఈ సాంగ్లో జపాన్ లిరిక్స్ కూడా యాడ్ చేశారని చెప్పేసి. సో అక్కడ జపాన్లో కూడా ఈ సినిమా బాగా హిట్ అవుతుంది, బాగా ఆడుతుందని చెప్పేసి చాలామంది నమ్ముతూ ఉన్నారు. కాబట్టి ఈ క్రమంలోనే అక్కడ నటుడిని కూడా ఈ సినిమాలో చేయించారని చెప్పేసి కూడా న్యూస్ అయితే చాలా గట్టిగా వినిపిస్తుంది. అక్కడ ఎవరిని చూసి ఏ వ్యక్తిని చూసి అకిరానందన్ అని మీరు అనుకుంటున్నారో ఆ వ్యక్తి అకిరానందన్ కాదు. ఓజీ సినిమాలో అకిరానందన్ ఉండట్లేదు అని చెప్పేసి ఒక 100% అయితే చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఆ ఒక వ్యక్తిని చూడడం వల్ల అకిరానందన్ ఏమో అని భ్రమపడుతూ ఉన్నారు. అయితే ఆయన కజూకి అనమాట, మన జపాన్ నటుడు కజూకి ఉన్నటువంటి ప్లేస్ని చాలామంది కూడా అకిరానందన్ అనుకుంటున్నారు. ఎందుకంటే ఒక ఫేస్ కట్ అనేది కొంచెం మనకు అకిరానందన్ లాగా అనిపిస్తుంది. అంటే మీరు ఎక్కడో ఇది క్లియర్ పిక్చర్ అనమాట. కాకపోతే అక్కడ ఆ వీడియోలో ఎక్కడో ఒక మూల మనకు కనిపించినట్లు కొంచెం మస్కబారినట్టు కనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క స్టైల్ని ఆ లుక్ని చూసి అందరూ కూడా అకిరానందనే అని ఫిక్స్ అయిపోయారు. సో మరి ఆయన టాలీవుడ్ ఎంట్రీ అనేది ఓజీ సినిమాతోనే ఇస్తున్నారు. సో మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు తన కుమారుడు ఇద్దరు కూడా ఒకే సినిమాలో ఉంటే ఇంకా బీభత్సం ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నారు. సో ఆ వార్తలో ఏ మాత్రం కూడా నిజం లేదు. ఇక్కడ జపాన్ నటుడు కజూకి ప్లేస్లో మాత్రం అకిరానందన్ అందరూ కూడా ఊహించుకుంటున్నారు.